హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ముందుకి ఒక కథను తీసుకొనొచ్చాను. చూస్తారా, వింటారా? సరే, రండి. నేను చెప్పే కథ పేరు చూయి పూయి. ఈ కథ చాలా బాగుంటుంది పిల్లలు. వెళ్దామా కథలోకి? చూయి మరియు పూయి మంచి మిత్రులు. అబ్బా, మనము మన స్నేహితులు ఎలా అయితే మంచిగా కలిసిమెలిసి ఉంటామో ఇవి కూడా అంతేనంట. చూసారా అవి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో? చక్కగా ఉంది కదా బొమ్మ. మరుసటి పేజీలోకి వెళ్దాము. ఇవి కలిసిమెలిసి ఆడుకునేవి. మన స్నేహితులతో మనం ఎలా అయితే ఆడుకుంటామో అవి కూడా అంతే ఆడుకుంటున్నాయి. చక్కగా ఉన్నాయి కదా బొమ్మలు. రోజంతా వంటగదిలోనే గంతులు వేస్తూ ఉండేవి. చూడండి అక్కడ ఎంత సరదాగా ఉన్నాయో అవి. సరదాగా సంతోషంగా ఉన్నాయి. చూసారా పిల్లలు? అయితే ఆ అగ్గిపెట్టెలో 3 అగ్గిపుల్లలు ఉండేవి. ఒకరోజు ఆ ఇంటి యజమాని ఏం చేశారు? ఒక అగ్గిపుల్లని కాల్చేశారు. అంటే పొయ్యి వెలిగించడానికి కాల్చేశారన్నమాట. రాత్రి అవగానే అగ్గిపెట్టెలో నిశ్శబ్దంగా పడుకునేవవి. ఓకేనా? రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు 2 అగ్గిపుల్లలు మిగిలాయి. చెప్పాను కదా, రాత్రిపూట ఆ ఇంటి యజమాని ఆ పుల్లని గీకేశారు కదా పొయ్యి ముట్టించడానికి. ఇప్పుడు చివరిగా 2 మిగిలేవి. ఆ 2 చూడండి ఎంత భయపడుకుంటూ కూర్చున్నాయో. చూసారా పిల్లలు? ఏదైనా ఆపద వస్తుంది అంటే మనం ఎంత భయపడతామో. చూసారా పిల్లలు? ఇప్పుడు అవి భయపడుతున్నాయి. రేపు ఆ 2టిలో ఏదో ఒకటి కాలక తప్పదు. మరుసటి రోజున ఆ ఇంటి యజమాని వంట చేస్తారు కదా, అప్పుడు ఆ 2టిలో ఏదో ఒక పుల్లని తీసి గీకాలి. అప్పుడు ఒక అగ్గిపుల్ల ఇంకో అగ్గిపుల్లకు దూరం అవుతుంది. చూసారా పిల్లలు? అయితే చూయి ఏమంటుందో విందామా? ముందు నేను కాలుతాను అని చూయి అన్నది. చూసారా పిల్లలు? చూయి ఏమన్నది? ముందు నేనే కాలుతాను అని చెప్పింది. కాదు, ముందు నేను కాలుతానని పూయి అన్నది. చూసారా పిల్లలు? వాళ్ళ స్నేహం కోసం లేదు, ముందు నేనే కాలుతానని ఒకళ్ళకొకరు పోటీ పడుతున్నారు. అంతే కదా పిల్లలు? మన స్నేహితులకి ఏదైనా ఆపద వచ్చింది అన్నప్పుడు మనము ఏం చెయ్యాలి? వాళ్ళకి సహాయం చెయ్యటానికి ముందుకు రావాలి. సరేనా పిల్లలు? ఇలా చెప్పి పూయి లోపలికి వెళ్ళిపోయింది. అగ్గిపెట్టె లోపలికి పూయి లోపలికి వెళ్ళిపోయింది. నేనే కాలుతాను రేపు అనేసి చెప్పి ఏం చేసింది? పూయి లోపలికి వెళ్ళిపోయింది. చూయి బాధపడుతూ బయట కూర్చుంది. పూయిని ఎలా రక్షించగలనని ఆలోచించింది. చూయికి ఒక ఉపాయం తట్టింది. చూసారా పిల్లలు? ఆవేశపడి ఏదీ చెయ్యకూడదు. ఏదైనా ఆలోచనపూర్వకంగానే చెయ్యాలి. ఆలోచనిస్తే మనకి మంచి ఉపాయం తట్టుతుంది. ఓకేనా పిల్లలు? అయితే అది ఒక్కో చుక్క నీళ్లు తెచ్చింది. చూడండి, కప్పులోకి వెళ్ళి ఒక్కో చుక్క నీళ్లు తీసుకొచ్చి ఏం చేస్తుందో అగ్గిపెట్టెపై పొయ్యడం మొదలుపెట్టింది. చూసారా పిల్లలు? అది ఎంత కష్టపడుతుందో. అది చిన్న అగ్గిపుల్లనైనా దాని సైజు చిన్నదేనైనా అది ఎంత పని చేస్తుందో చూసారా పిల్లలు? అది ఒక్కో చుక్క నీళ్లు తెచ్చింది.
అగ్గిపెట్టెపై పొయ్యడం మొదలుపెట్టింది. అగ్గిపెట్టెలో ఎవరున్నారు? చెప్పండి పిల్లలు, కామెంట్లో చెప్పేసేయండి. రాత్రంతా అది నీళ్లు పోస్తూనే ఉంది. చూసారా పిల్లలు? రాత్రంతా అది ఏం చేస్తుంది? నీళ్లు పోస్తూనే ఉంది. మొత్తానికి నీళ్లు పోసి 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 ఆ అగ్గిపెట్టెను తడిపేసింది. ఎంత సంతోషంగా ఉందో అగ్గిపెట్టెను తడిపేశానని. చూసారా బొమ్మలో? అంతలో తెల్లారంగానే ఆ ఇంటి యజమానిలో వంటగదిలోకి వచ్చింది. వచ్చేసి తెల్లవారింది, అప్పుడే ఎవరో ఒకరు లోపలికి వచ్చారు. అగ్గిపెట్టెని చేతిలోకి తీసుకున్నారు. పూయిని బయటకు తీశారు. చూసారా? ఇంకా పూయి చూడండి ఎంత భయపడుతుందో, గీకుతుంది అనేసి. చూసారా? అప్పటిదాకా నేనంటే నేను అని అనుకున్న వాళ్ళు చివరికి ప్రాణాల మీదకి వచ్చేసరికి ఎలా భయపడుతున్నాయో చూడండి. కానీ అది మండలేదు. ఆ ఇంటి యజమాని ఎంత అగ్గిపెట్టె పుల్లని గీకినా అది మండలేదు. ఎందుకని మండలేదు? ఎందుకంటే అగ్గిపెట్టె తడిసిపోయి ఉన్నది. ఏమయ్యింది? తడిసిపోయి ఉన్నది అగ్గిపెట్టె. అగ్గిపెట్టె తడిసింది కాబట్టి ఎంత గీకినా అది మండలేదు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చూడండి, అగ్గిపెట్టె మరియు పుల్లను మూలకు విసిరివేశారు. ఇది చూసి పూయి ఎంతో సంతోషపడింది. చూసారా పిల్లలు? తన స్నేహితురాలి కోసం తను ఎంత కష్టపడ్డది, ఆ కష్టం అనేది వృధా అవ్వలేదు. ఇంకొకటి ఏమిటంటే తొందరపడి చెయ్యలేదు, ఆలోచించి ముందడుగు వేసింది. కాబట్టి విజయం సాధించింది. ఓకేనా? మీరు కూడా చక్కగా ఆలోచించాలి. ఓకేనా పిల్లలు? మరుసటి రోజు అక్కడ ఒక లైటర్ ఉన్నది. అంటే వంటగదిలో ఒక లైటర్ ఉన్నది. అది చూసి అవి చూయి పూయి ఎంతో సంతోషపడ్డాయి. ఇప్పుడు స్టవ్ను లైటర్తో ముట్టిస్తున్నారు. ఇక అగ్గిపుల్లల అవసరము ఉండదు. చూసారా పిల్లలు? చూడండి లైటర్ ఎంత సంతోషంగా ఉన్నదో, పొయ్యి మీద చక్కగా పడుకొని ఉన్నది. ఇప్పుడు ఆ రెండు కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, నాట్యం చేస్తున్నాయి, జారుతున్నాయి. వాటి సంతోషానికి హద్దులు అనేవే లేవు. చూసారా పిల్లలు? ఏదైనా తెలివిగా చెయ్యాలి. మనం తొందరపడి ఏమీ చెయ్యకూడదు. సరేనా పిల్లలు? చక్కగా విన్నారు, చక్కగా నేర్చుకున్నారు. ధన్యవాదాలు పిల్లలు.